డిసెంబర్ మాసం 25వ తేదీ 2024 సంవత్సరం. అంటే ఇంకొక 5 రోజులకి 24వ సంవత్సరం పోయి 25వ సంవత్సరం వస్తుంది. చాలా సంతోషం. డిసెంబర్ మాసంలో మనం ఉన్నాం. క్రిస్మస్ దినాన మనం ఉన్నాం. శ్రీనివాస సత్రం సంఘంలో చేరి ఆరాధన చేయడం చాలా మంచిది. నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఎందుకంటే పండగ వాతావరణం మీ అందరిలో కనబడుతుంది. పండగ వాతావరణం అంటే చక్కగా కొత్త బట్టలు వేసుకొని చక్కగా మంచి వంటలు చేసుకొని తర్వాత కేక్ కూడా ఉంది తీసి పెట్టుకొని చక్కగా ఆరాధన చేయడం అనేది చాలా సంతోషం. గంగనపాలెం మా స్థానిక సంఘంలో కూడా నేను చేయాలనుకున్నా ఇదే విధంగా. నిన్న విపరీతమైన వాన, ఇంట్లో నుంచి బయటికి రాలేకపోయాం. అందుకని అసలు ఏమీ చేయలేకపోయాం. కానీ దేవుని యొక్క మహా గొప్ప కృప ఏం జరిగిందంటే అక్కడ చేయలేకపోయినా సరే ఇక్కడ చేసే మహాభాగ్యాన్ని దేవుడిచ్చాడు. అందుకని నాకు చాలా సంతోషం. కూడి వచ్చినటువంటి మీకందరికీ మరొకసారి మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఒకసారి అందరం గట్టిగా అర్థమా? హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. నిన్నంతా అరిసి నా గొంతు రావడం లే, మీకేమే గట్టిగా అరవండి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. వేడి వేడి కాదు, ఏందా వేడి వేడి అంటారా? వేడి గీళ్ళు కాదు, మేరీ మేరీ చెప్పండి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. సంతోష క్రిస్మస్. సంతోష క్రిస్మస్. సమాధాన క్రిస్మస్. హల్లెలూయా. ఏందంట క్రిస్మస్? సంతోష క్రిస్మస్, సమాధాన క్రిస్మస్. కొత్త గుడ్డలు వేసుకున్నంత మాత్రాన సంతోషం కాదు, ఆ సంతోషం మన ముఖాల్లో కూడా కనబడాల. నల్లంగా ఉండే ముఖం కూడా తెల్లంగా కాదులే భాయ్, మెరవాలా, కళ రావాలా. కళ వస్తే నిజంగా సంతోషం ఉన్నట్టే. చాలా సంతోషం. దాని పిల్లకాయలు బయట ఉన్నారు, ఏమన్నా అప్పచ్చులు అంటే ఇవ్వండి, తింటారా? వెళ్తున్నట్టున్నారు చూడు. రైట్, ఒకసారి అందరూ లేచి నిలబడదామా? చాలాసేపు అయింది కూర్చొని. ఒకసారి అందరూ లేచి నిలబడదామా? ఒక చిన్న పల్లవి, ఒక చరణం. డ్రమ్ముద్దులే, మన నోటితో కలిసి పాడుకుందాం. చిన్నగా నేను లేనా? చిన్నగానే లేని ఇబ్బందిలే. ఒక చిన్న పల్లవి, ఒక చిన్న చరణం అంతే. నాతో పాటు కలిసి. ఎంత దీనాతి దీనమో, చప్పట్లు కూడా బల్లే, నోటితో పాడండి చాలు, కేవలం వాయిస్ మాత్రమే. ఓ యేసయ్యా ఎంత దీనాతి దీనమో, ఓ యేసయ్యా నీ జననమెంత దయనీయమో, తలుచుకుంటే నా గుండె గట్టిగా కరిగి కరిగి నీరవుచున్నది. ఎంత దీనాతి దీనమో, ఓ యేసయ్యా ఈ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. ఈ సృష్టిలో నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. ఆ సత్రములో యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా. ఆ సత్రములో యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా.
ఎంత దీనాతి ఓ యేసయ్యా నీ జననమెంత దయనీయము తలుచుకుంటే నా గుండె కరిగి కరిగి నీరవుచున్నది ఎంత దీనాతి. దేవునికి మహిమ. ఈ పాటలో మన ఊరి పేరు వచ్చింది, కనిపెట్టారా ఎవరన్నా? వచ్చిందా? ఏమొచ్చింది? సత్రంలో ఏసీకి చోట్లేదంట, ఆ సత్రం. కానీ ఈ సినిమా సత్రంలో ఏసైకి చోటిచ్చి ఆహ్వానిస్తున్నాం. దేవునికి మహిమ. ఒక చిన్న మాటను మనం చదువుకొని తర్వాత కూర్చుందాం. పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 45 నుంచి 47 వరకు వచనాలు చూద్దాం. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించి ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింప చేయు ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుషుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. దేవుడు ఈ మాటను మన వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, పరమపిత, అధిక బల శక్తి సంపన్నవంతుడవు, ఆది సంభూతుడవు, నీకు స్తోత్రము చెల్లిస్తున్నాను. ఈ దినమందు మీ మందిరంలోకి వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి. క్రిస్మస్ సందేశాన్ని మేము వినబోతున్నాం ప్రభా. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని దీవించు, బలపరచు ప్రభా. అనేక మందికి ఈ మాటలు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా కృప చూపమని, శ్రీనివాస సత్రం స్థానిక సంఘాన్ని దీవించి బలపరచు కృప చూపమని, ఈ కార్యక్రమం ఈ మాటలు ద్వారా అనేక మంది రక్షించబడినట్లుగా మీరే కృపను చూపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మనవల్ని సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. హల్లెలూయా. కూర్చుందాం. ఇంక అరవకూడదు, పిల్లకాయలు కూడా అరవకూడదు, పెద్దలు కూడా అరవకూడదు. ఫోన్లు ఉంటే కాసేపు వాటిని స్విచ్ ఆఫ్ చేసి పెట్టి చక్కగా కొంతసేపు దేవుని మాటలు వినాలని క్రీస్తు పేరట మనవి చేస్తుంటున్నాను. రైట్. డిసెంబర్ 25వ తేదీ అనగానే యావత్ ప్రపంచం పండగ జరుపుకునే రోజు. ప్రపంచం పండగ జరుపుకునే రోజు. కొన్ని పండగలు ఉన్నాయి, ఆ పండగలు మనకే తెలుసు, పక్కన దేశాల వాళ్ళకి తెలీదు. మనకుండే పండగలు లోకల్ పండగలు, అంటే మన ఏరియా వరకే తెలుస్తున్నటువంటి పండగలు. కానీ క్రిస్మస్ అనేది యావత్ ప్రపంచం జరుపుకుంటుంది. భారతదేశంలో మనం మాత్రమే కాదు జరుపుకునేది పండగని, ప్రపంచంలో ఉండే ప్రతి దేశము క్రిస్మస్ జరుపుకుంటుంది. అందుకనే మన దేవుడు అందరికీ కూడా ప్రభువే. స్తోత్రం చెప్పండి. మన దేవుడు అందరికి ప్రభువే. అటువంటి పండుగ దినాన్ని మనం జరుపుకోవడం అనేది చాలా ఆశీర్వాదకరం, చాలా దీవెనకరం. ప్రియులారా గమనించండి, ఈ రోజున చాలా మంది మనుషులకి క్రిస్మస్ అంటే చాలా మందికి అవగాహన లేదు. ఇంకొక విషయం ఏంటంటే, క్రిస్మస్ రాగానే అందరికీ ఒక ఆయన గుర్తొచ్చేస్తాడు. క్రిస్మస్ రాగానే ఇంకెప్పుడు గుర్తురాడు. ఎవరో చెప్పగలరా? ఇసిస్ అనబాకండి, ఏదో ఒకటి చెప్పింది. క్రిస్మస్ రాగానే ఒక వ్యక్తి గుర్తు వస్తాడు అందరికి, మళ్ళీ ఇంకెప్పుడు గుర్తురాడు. ఎవరు ఆ వ్యక్తి? క్రిస్మస్ తాత. ఎవరు తాత? చెప్తే కదా ఎవరు తాత. మీరు ఎప్పుడైనా చూసారా క్రిస్మస్ తాతని? ఒక టోపీ ఒకటి వేసుకో ఉంటాడు, ముక్కు ఒక రవ్వ పెద్దది పెట్టుకో ఉంటాడు, కడుపు ఒక రవ్వ పెట్టుకో ఉంటాడు, ఎర్ర గుడ్డలు వేసుకొని ఉంటాడు, అంతే కదా. టోపీ ఒకటి పెట్టుకొని ఉంటాడు, అవును కదా. ఈ క్రిస్మస్ తాత ఎప్పుడు గుర్తు వస్తాడు మనకంటే కేవలం క్రిస్మస్ లోనే గుర్తు వస్తాడు. మీకు క్రిస్మస్ తాత గురించి ఒక మాట చెప్తా, చాలా జాగ్రత్తగా వినండి. ఈ రోజున క్రిస్మస్ తాతని ఎలా చేసేసారు క్రైస్తవులు అంటే, ఒక జోకర్ లాగా చేసేసారు. అంటే ఆడడం, ఆ వేషం వేసుకొని పాడడం,
ఆ ఆ ఆ నవ్వించడం, కవ్వించడం, ఇలా చేసేసారు క్రిస్మస్ తాతని. క్రిస్మస్ తాత అంటే జోకర్ లాగా చేసేసారు. నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఈ మాటలు వినే ప్రతి ఒక్కరికి, ఇది చాలా పాపం, ఇది చాలా తప్పు. ఏంది? క్రిస్మస్ తాతని జోకర్లు చేయడం చాలా తప్పు, చాలా పాపం కూడా అది. ఎందుకంటే క్రిస్మస్ తాత, ఆయన పేరు, ఆయన వెనక బ్యాక్గ్రౌండ్ మనం ఆలోచన చేస్తే, ఆయన పేరు శాంతా క్లాస్, సెయింట్ నికోలస్. ఒరిజినల్ పేరు సెయింట్ నికోలస్. ఇతను పుట్టుకతోనే క్రైస్తవుడు. అంటే వాళ్ళ అమ్మ నాయన దేవుణ్ణి నమ్ముకున్నారు, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్ళ కడుపులో పుట్టాడు కాబట్టి పుట్టుకతోనే క్రైస్తవుడు. చాలా డబ్బులుండేవాడు, ఆస్తిమంతుడు. ఇతనికి బైబిల్లో ఒక మాట బాగా పట్టుకునింది. ఏంటి ఆ మాట అంటే, ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే ఆ మాట కనబడుతుంది. ఏందో తెలుసా? దేవాతి దేవుడు నరవతారిగా ఈ లోకానికి వచ్చి ఏమీ లేని రిక్తుడిగా మారాడు. ఏమీ లేని రిక్తుడిగా. ఆ మాట పట్టుకునింది ఆ సెయింట్ నికోలస్ని. పట్టుకొని ఆయన కూడా అనుకున్నాడు, దేవుడే ఏమీ లేనోడుగా అయిపోయాడు, మరి నా పరిస్థితి ఏంటి, నాకుండేది అంతా ఏం చేయాలి అని ఏం చేశాడంటే, తనకుండే సమస్త యావద ఆస్తిని, తనకుండే సంపదన అంతటిని కూడా పేద ప్రజలకి, దిక్కులేని పిల్లలకి పంచిపెట్టేశాడు. ఎలా పంచిపెట్టాడంటే, బహుమతుల రూపంలో, బట్టల రూపంలో, వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో ఆ అవసరం రూపంలో. అతను మనసులో ఏమనుకున్నాడంటే, నేను సహాయం చెయ్యాలా, కానీ నేను ఎవరో వాళ్ళకి తెలియకూడదు. అందుకనే విచిత్రమైన వేషం ఒకటి వేసుకున్నాడు. ముక్కుని కొంచెం పెద్దదిగా పెట్టుకున్నాడు. కడుపు లేదు తనకు, కానీ కడుపుగా పెట్టుకున్నాడు. విచిత్రమైనటువంటి వేషం వేసుకున్నాడు. అంటే తన అసలు రూపం, నిజ స్వరూపం, అసలు రూపం ఊరికి తెలియకుండా తను సాయం చేయాలని ఈ విధంగా తన యావదాస్తిని పంచిపెట్టాడు. ఎంత మహానుభావుడు కదా! ముక్కు అలాగా ఉంటుంది అనుకోబాకండి, పొట్ట అలాగా ఉంటుంది అనుకోబాకండి. తనని జోకర్ని చేయకూడదు. అతను ఆ వేషం వేసుకొని మనం ఆడకూడదు, నవ్వించకూడదు. ఈ రోజున సంఘాల్లో ఫ్యాషన్ అయిపోయింది, టోపీ వేసుకోవడం, ఆడడం, ఆ ఎర్రగొడ్లు వేసుకోవడం, ఆడడం. నిన్న పెద్ద గొడవ, యూట్యూబ్లో వీడియో పెట్టారు. క్రిస్మస్ తాత ఆ టోపీని ఏదో ఒక విగ్రహానికి పెట్టేశారు. వాళ్ళంతా, వీళ్ళు చూడండి క్రైస్తవులు ఎంత ఇదైపోయినారో, మా విగ్రహానికి క్రిస్మస్ టోపీ పెట్టారు అంటే మేము అంత చేతగాని వాళ్ళమే, మమ్మల్ని అంత అపహేళన చేస్తున్నారా? చూడండి ఎట్టయిపోతుందో క్రైస్తవం. నేను ఒకే మాట చెప్తాను, ఆయన మహానుభావుడు తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నటువంటి వాడు. ధర్మం చేయాలి, సాయం చేయాలి, కానీ నేనెవరో వాళ్ళకు తెలియకూడదు. ఈరోజున చాలా మంది దేవుని బిడ్డలు కూడా నేర్చుకోవాల్సిన సత్యం అదే. యేసయ్య అదే అన్నాడు, కుడి చేత చేసేది మాట్లాడంటారే, ఎడం చేతికి తెలియకూడదు. అలాగా చేసినటువంటి వ్యక్తి సెయింట్ నికోలస్, శాంతా క్లాస్. కానీ మనోళ్ళు చూడండి ఎంత జోకరం చేసేసారో. నేను అదే చెప్తాను, మన సంఘాలలో ఒకవేళ క్రిస్మస్ తాత వేసుకున్న నవ్విచ్చే ప్రయత్నాలు చెయ్యకూడదు. ఎందుకంటే ఆయన వేరు, ఆయన్ని మనం ఇలాగ మార్చేసాం. ఎందుకంటే అవగాహన లేదు జనాలకి. అసలు క్రిస్మస్ అంటే అవగాహన లేదు, దేని గురించినటువంటి అవగాహన లేదు. వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం చేయాలా, వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి మనం ఇలాగ ఉండాలా, ఇలాంటి భావాలే మనుషుల్లోకి వచ్చున్నాయి. అందుకే నేను చెప్తున్నాను పిల్లరా, నిజంగా క్రిస్మస్ అంటే, యేసుక్రీస్తు ప్రభు పుట్టుక అంటే ప్రతి మానవాళికి సంతోషాన్ని తీసుకొచ్చి పెట్టింది, సమాధానాన్ని తీసుకొచ్చి పెట్టింది. అందుకే మనం ఇందాక అరిసాం, ఏమని? సంతోష క్రిస్మస్. బ్యాటరీ డౌనా? అరిస్తేగా. సంతోష క్రిస్మస్, సమాధాన క్రిస్మస్. క్రిస్మస్ అంటేనే మన కుటుంబాల్లో మనకు సంతోషం, సమాధానం. ప్రియులరా, చాలా చక్కగా క్రిస్మస్ సెలబ్రేషన్ లో మనం ఉన్నాం. క్రిస్మస్ వాక్యాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచించేద్దాం. వాక్యంలోకి వెళ్తున్నాం, చాలా క్లుప్తంగా ఈ మాటలో మనం ధ్యానం చేద్దాం. కాబట్టి మీరందరూ గమనించండి. రైట్, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం
45 నుంచి 47 వరకు చదువుకున్నాం. ఈ వచనాల్లో పౌలు గారు ఇద్దరు ఆదాముల గురించి చెప్పాడు. మాట్లాడండి. ఎంతమంది ఉన్నారంట ఆదాములు? ఇద్దరు ఆదాములు. ఒక ఆదాము గురించి మనందరికీ తెలుసు. చెప్పండి నాన్న, ఎవరు ఒక ఆదాము? ఏదోను తోటలో దేవుడు మట్టితో బొమ్మను చేసి నాసికారంధ్రములలో జీవవాయు ఉదగా నరుడు జీవాత్మయ్యాడు. మొదటి ఆదాము. హల్లెలూయా. రెండవ ఆదాము ఎవరు? ఒకసారి చూడండి, ఆ వచనాలు చూద్దాం. 47వ వచనం. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు. అంటే మొదటి ఆదాము మట్టిలో నుంచి పుట్టాడు. రెండవ ఆదాము గురించి చూడండి, పుట్టినవాడు. రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. హల్లెలూయా. ఫస్ట్ ఆదాము మట్టిలో నుండి పుట్టినవాడు. రెండవ ఆదాము పరలోకము నుండి వచ్చినవాడు. వచ్చినవాడా? మాట్లాడితే కదా, వచ్చినోడా? ఫస్ట్ ఆదాము పుట్టినోడు. రెండవ ఆదాము ఎవరు? ఈ రెండో ఆదాము పరలోకం నుంచి వచ్చిన రెండవ ఆదాము ఎవరు? ఈయనే మనం ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు. ఆయన పుట్ల మనం అనుకుంటాం కన్యమరి గర్భంలో పుట్టాడని. పుట్టాడులే, కానీ పుట్టాడు అనే పదం కంటే వచ్చాడు అనడమే కరెక్ట్. పుట్టాడు అంటే అర్థం ఏంది? ఇప్పుడు 2000 సంవత్సరంలో ఒక బిడ్డ పుట్టాడు అనుకో, ఇప్పుడు వాడి జీవితం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? వాడి లైఫ్ 2000 నుంచే స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత స్టార్ట్ కాదు. మరి దేవుడు 2000 సంవత్సరాల క్రితం పుట్టాడంటే ఆయన అప్పుడే పుట్టాడు. అంతకుముందు ఆయన లేడు అని అర్థం వస్తుంది. కాదు, ఆయన పుట్టడం కాదు. బైబిల్ అంటుంది, పౌలు అన్నాడు పరలోకము నుండి వచ్చాడు. ఫస్ట్ ఆదాము మట్టిలో నుంచి పుట్టాడు, రెండవ ఆదాము పరలోకము నుండి వచ్చాడు. స్తోత్రము. ఇంతకీ నేనేం చెప్పదలుచుకున్నానంటే, పౌలు గారు ఎందుకని ఇద్దరు ఆదాముల గురించి మాట్లాడుతున్నాడు? ఎందుకు ఇద్దరు ఆదాముల గురించి మాట్లాడుతున్నాడు? మనం ఆలోచన చేస్తే పౌలు గారు మనకేం చెప్పాలనుకుంటున్నాడంటే, మొదటి ఆదాము పుట్టుక, రెండవ ఆదాము పుట్టుక, వీళ్ళిద్దరు పుట్టుకలు పరిశుద్ధమైన పుట్టుకలు. చెప్పండి, మొదటి ఆదాము ఎట్ట పుట్టాడు? అంతే కదా, మట్టిలో నుంచి పుట్టాడు. పరిశుద్ధమా లేదా? పరిశుద్ధం. రెండవ ఆదాము ఎట్ట పుట్టాడు? పరలోకం నుంచి వచ్చాడు. పరిశుద్ధంగానే వచ్చాడా? మనం అందరం పుట్టామా? ఎట పుట్టాం? ఏమో పుట్టలేదా? ఎట పుట్టాం? స్త్రీ పురుషుల కలయిక ద్వారా పుట్టాం. అందుకే కీర్తనకారుడు అంటాడు, నా తల్లి పాపములోనే గర్భము ధరించినది, నేను పాపములోనే పుట్టాను, నేను పాపములోనే పెరుగుతున్నాను. మనందరి పుట్టుకలు పాపం. కానీ మొదటి ఆదాము పుట్టుక పరిశుద్ధమైనదే, రెండవ ఆదాము పుట్టుక కూడా పరిశుద్ధమైనది. అందుకని వాళ్ళిద్దరు పుట్టుకల గురించి పౌలు అంటాడు, మొదటి ఆదాము, రెండవ ఆదాము, లేదా కడపటి ఆదాము, వీళ్ళిద్దరు పుట్టుకలు పరిశుద్ధమైనటువంటి పుట్టుకలు. అలాంటి పరిశుద్ధుని జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మనందరి కుటుంబాలను దేవుడు సంతోషముతో నింపునుగాక, సమాధానముతో నింపునుగాక, రెట్టింపు ఆనందమును దయచేయును గాక. గట్టిగా హల్లెలూయా. రెండవ ఆదాము లేదా కడపటి ఆదాము అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన రావడానికి, బాగా వినండి, ఆయన రావడానికి ఆయన వాడుకున్నటువంటి కొంతమంది మనుషులని లేదా కొన్ని స్థలాలని మనం చూద్దాం. ఈరోజు ఒక 3 మాటలు మీ ముందర పెట్టి నా ప్రసంగాన్ని ముగిస్తా. ఆయన రావడానికి వాడుకున్న మనుషులు లేదా వాడుకున్న స్థలాలు. బాగా వినండి. నెంబర్ 1, యేసుక్రీస్తు ప్రభు రావడానికి వాడుకున్నటువంటి మనుషుల్లో మొట్టమొదటి మనిషి ఎవరో తెలుసా? మీకు అందరికీ తెలుసు. చెప్పండి. యేసయ్య లోకానికి రావడానికి మొట్టమొదటిగా ఎవరిని వాడుకునింది? ఎవరినా? మరియమ్మనే కదా. మైండ్ ఎక్కడో ఆలోచిస్తున్నా. మీకు
యేసయ్య లోకానికి రావడానికి వాడుకున్న మనుషుల్లో ఫస్ట్ మనిషి ఎవరు? మరియమ్మ. ఫస్ట్ దేవాతి దేవుడు మరియమ్మను వాడుకున్నాడు. అంటే మరియమ్మ ద్వారా యేసయ్య లోకానికి వచ్చాడు. మీరు వినాలి, మరియమ్మ గురించి బైబిల్ అంటుంది ఈమె కన్యక, అప్పటికే నిశ్చితార్థం అయ్యింది. యేసేపు అనే ఒక వ్యక్తితో నిశ్చితార్థం అయ్యింది. నిశ్చితార్థం అయినటువంటి ఈమెతో దేవదూత మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే, మరియా నువ్వు గర్భవతివై కుమారుని కంటావు, ఆ కుమారునికి యేసు అనే పేరు పెడతావు. ఆల్రెడీ నిశ్చితార్థం అయిపోయింది. నిశ్చితార్థం అయిపోయినటువంటి ఈమెతో దేవదూత చెప్తుంది నువ్వు గర్భవతి అవుతావు. ఏమవుతావు? మీరు గమనించండి, నిశ్చితార్థం అయింది, గర్భవతి అయింది. ఆ నిశ్చితార్థం చేసుకున్నవాడు ఈ పిల్లల్ని చేసుకుంటాడు. ఇంకా ఎందుకు చేసుకోడు? ఏమే, తల్లిని చేసుకుంటే బిడ్డ ఫ్రీ కదా. క్షమించండి, ఎందుకు చేసుకోడు? ఎందుకంటే వాడి దృష్టిలో ఈ పిల్ల ఏదో కాబట్టి నాకు అతని సంగతి పక్కన పెట్టండి. అసలు లోకం ఏమంటది? లోకం ఏమంటది? మనం అమ్మమ్మ మరి అమ్మ పాట పాడుతుంటాం చూసావా? ఏసారి ఒకసారి పాడదామా? డ్రమ్ముద్దులే ఒకసారి పాడదామా? అమ్మమ్మ ఓ వినవమ్మా ఈ శుభవార్త, ప్రజలందరి ధన్యురాలి. అందరమి అయ్యయ్యా మీరెవరయ్యా, భయముగా నాకున్నదయ్యా, వివరము గాబ్రేల దూతను నేనమ్మా, దేవుడు నన్ను పంపెనమ్మా, నీ గర్భమందు శిశువు పుట్టును, నీ ఆయనకు యేసని పేరు పెట్టమ్మా, ఆయనకు. ఇప్పుడు పాడండి, ఇప్పుడు పాడండి. ఓయేమో నేను పాడితేనే పాడేటట్టున్నారు. సరే నేనే పాడతలే. పురుషుని ఎరుగని కన్యనయ్యా, పుత్రుడు ఎలా కలుగునయ్యా. ఇప్పుడు వస్తుంది మన మాట. లోకులంతా లోకులు కాకులు. గట్టిగానండి, లోకులు కావు అంటలా. ఈ చెట్టు మీద కాకి ఒకటి కావు అంటే ఆ చెట్టు మీద. మీకు ఒక విచిత్రం చెప్పనా? బాగా వినండి. లోకం ఎలాంటిదంటే అన్నా చెల్లెళ్ళు బండి మీద పోతున్నా సరే తప్పుగా చూస్తుంది. తండ్రి బిడ్డలు బండి మీద పోతున్నా తప్పుగా చూస్తుంది. చూడదా? వాళ్ళ దృష్టిలో అన్నా చెల్లెలు కావచ్చు, వాళ్ళ దృష్టిలో తండ్రి బిడ్డ కావచ్చు, కానీ చూసే వాళ్ళ దృష్టిలో ఎట్లుంటది? అందులో జరిగే దరిద్రాలు కూడా అలాగే జరుగుతున్నాయి. నిజంగానే మీకు ఒక మాట చెప్పనా? కూతురే సొంత తండ్రిని పెళ్లి చేసుకునింది. ఎక్కడైనా జరుగుతుందా ఈ దరిద్రం? ఎక్కడైనా జరుగుతుందా? జరుగుతుంది. అందుకనే లోకంలో ఎవరిని నమ్మడంలా. మీకు ఒక మాట చెప్తా, బాగా గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా పెళ్లి కానటువంటి ఆడపిల్లలు గుర్తుపెట్టుకోండి, దయచేసి ఎప్పుడు ఇలాంటి గుడ్డగా కట్టబాకండి. ఎలాంటి గుడ్డ? నెత్తికాడి నుంచి ఇట్ట చెవులకి పెట్టేసి ఇక్కడ ముడి కడుతుంటారుగా, దాన్ని కట్టబాకండి. అసలు వీలు పడితే చెవులో గుడ్డలు కూడా పెట్టబాకండి. నువ్వు చెవులో గుడ్డ పెట్టుకోవడం పక్కన వాళ్ళు చూసారా? నువ్వు ఇలా కట్టడం చూసారా? అప్పుడే దానికి ఒక ముద్రేస్తారు. ఏం ముద్ర? ఏం సంగతి? బాలెంత కట్టుంది చెవులో. ఏం పెట్టుంది? దూది పెట్టింది. ఏం సంగతి? పెళ్లి నీళ్ళు పెట్టుకుంటే సంతోషం. అవి లెక్కరావు. ఎందుకంటే ప్రస్తుత లోకం అలాగే ఉంది. ప్రస్తుత ప్రపంచంలో జరిగేటువంటి సంఘటనలు అలాగే జరుగుతున్నాయి. ఎలాంటి పరిస్థితులు అంటే, ఒక వివాహము కానిటువంటి ఒక అమ్మాయి గర్భవతి అయిందంటేనే లోకము కాకై పొడస్తుంది. ఎలాంటి పొడుపు అంటే అది అవమానం అనేటువంటి పొడుపు. అవమానం. చెప్పండి, ఏం మనం? గట్టిగా ఏం మనం? అవ్వ అని ఆగిపోబాకండి. అవమానం.
ఇప్పుడు మరియమ్మని దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నుకున్నటువంటి మరియమ్మ ఒక అనుభవాన్ని రుచి చూస్తుంది. ఏంటా రుచి చూస్తుంది? ఏం అనుభవం అంటే అవమానం అనే రుచి చూస్తుంది. అవమానాన్ని రుచి చూస్తుంది. నేను ఈ మాటలు మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. కొన్నిసార్లు మన జీవితాల్లో అవమానం పడేటువంటి పరిస్థితి వస్తుంది. కొన్నిసార్లు మనల్ని మనుషులు ఏం చేస్తారు? అవమానిస్తారు. అవమానం అంటే అర్థం ఏందో తెలుసా? బాగా వినండి. ఇప్పుడు ఉదాహరణకి ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం భోజనాలు పెడతాం కదా, లైన్లో నిలబడుకోని ఉన్నావు, నీ వంతు వచ్చింది, నువ్వు భోజనం దగ్గరకు పోయావు, భోజనం ఏం పెట్టారు, పక్కనోడు వచ్చి రే నువ్వు తినబోదురా తిన్నా నువ్వు పో అని నీ చేతిలో ఉన్న ప్లేట్ తీసేసుకున్నాడు అనుకో, అప్పుడు నీకేమొచ్చినట్టు? ఇప్పుడు ఆడా అవమానం వచ్చినప్పుడు అప్పుడు నీ మనసు ఎట్లుంటది? చాలా బాధగా ఉంటది, కృంగిపోతాం. అవమానం అనేది మనకు గాని జరిగిందనుకో మనం కృంగిపోతాం, మనం బాధపడతాం, మనం ఏడుస్తాం. బైబిల్లో ఒక భక్తుడు అంటాడు, నా కన్నీళ్లతో నా పరుపు తేలతుంది అంటాడు. ఎట్ట నా కన్నీళ్లతో నా పరుపు. చెప్పండి, పరుపులో ఏముంటది? పరుపుని దేంతో కొడతారు? అసలు దూదితో కొడతారు. దూదికి ఒక మంచి లక్షణం ఉంటది. దూదికి ఏందా నీళ్లు కానీ పడ్డాయి అనుకో పీల్చుకుంటది. ఇప్పుడు ఎంతగా ఏడ్చుంటే ఆ పీల్చుకొని ఆ పరుపు తేలేది. ఎందుకు ఏడుస్తున్నారు అంతగా అంటే అవమానం మనకు కానీ జరిగిందనుకో, ఎవరన్నా మనల్ని అవమానించారనుకో ఖచ్చితంగా మనకు అలాగే ఉంటది. ఈరోజు నేను నిలబడుకొని వాక్యం చెప్తున్నటువంటి నా పరిస్థితి కూడా ఇంతకు ముందు కావచ్చు, ప్రస్తుతం ఇప్పుడు కూడా కావచ్చు, ఎంతో మంది అవమానించేవాళ్ళు, మెచ్చుకునేవాళ్ళు, పొగిడేవాళ్ళు కొద్దిమందే ఉంటారు, చాలా కొద్దిమంది ఉంటారు. అవమానించేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. నేను ఒకటే చెప్తా, నిన్ను ఎవరైతే ఎంతమంది అయితే అవమానిస్తున్నారో, ఎగతాళి చేస్తున్నారో అవన్నీ నిన్ను దేవుడు పైకి తీసుకొని రావడానికి నీకు వేస్తున్నటువంటి మెట్లే. ఎంతమంది నిన్ను అవమానిస్తూ ఉన్నారో దేవుడు నిన్ను అంతకంతకి పైకి తీసుకొని వచ్చును గాక. అర్థమవుతుందా? నిన్ను అవమానిస్తున్నారా, నువ్వు ఏం చేయాలంటే వాటిని అసలుకి అవమానాన్ని లెక్క పెట్టను గాక. ఒకసారి హెబ్రీ పత్రిక రండి, ఆ మాట మీకు చూపిస్తా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1st వచనం 2వ వచనం. నాన్న చదివే వాళ్ళు ఉంటే ఎవరైనా ఉంటే చదవండి రా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడిని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెమును ఓపికతో పరిగెత్తుదుము. ఇప్పుడు వస్తదన్నమాట. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి. ఒకసారి ఈ మాట నాతో పాటు చెప్పండి. అవమానమును గట్టిగా, అవమానమును నిర్లక్ష్య పెట్టి. మనకు అవమానం వస్తే మనం ఏం చేయాలా? నిర్లక్ష్య పెట్టాలంట. దేన్ని? నిర్లక్ష్యం అంటే ఏంది? వదిలేడు అంతే, పట్టించుకోకూడదు. నిన్ను ఎగతాళి చేస్తున్నారా, నిన్ను అవమానిస్తున్నారా, ఏం చేయకూడదు? పట్టించుకోకూడదు. చాలా మంది ఇప్పుడు మనం చర్చికి వచ్చేటప్పుడు కావచ్చు, కొంతమంది గుడిసుల్లో చేరి పోతున్నారు రే భక్తులు. ఎక్కడికి? అవమానం. మొన్న ఒక మాట చెప్పే, మీకు గుర్తుందో లేదో, ఛార్జింగ్ బండి ఒకటి కొనుక్కున్నా, గ్యాస్కి వేసుకోపోయినా, దానిపైన సిలివేసి రౌండ్ షేప్ లో గిఫ్ట్ ఆఫ్ గాడ్ అని రాసే దానిపైన పేరు, అంటే దేవుడు నాకు ఇచ్చిన బహుమానం అని. దాన్ని చూశాడు గ్యాస్ సిలిండర్ ఇచ్చేవాడు. అన్నా ఈ బండి ఎవరిది అన్నాడు. నాదే అన్నా. దేవుడు ఇచ్చాడా నీకు అన్నాడు. దేవుడే ఇచ్చాడన్నా. అబ్బా నీకు భలే ఉందే పిచ్చా అని అన్నాడు.
నువ్వు కొనుక్కున్నావు, ఆ డబ్బులు పెట్టి దేవుడు ఇచ్చాడా? ఒరే, నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నా, కానీ ఆ డబ్బులు కూడా ఇచ్చింది ఎవరు? దేవుడే. ఆ డబ్బులు సంపాదించడానికి ఆరోగ్యం కావాలి కదా, ఆ ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? దేవుడే. మరి దేవుడు ఏమైపోతే నా కాడ నుంచి వచ్చి, నీ కాడ నుంచి వచ్చి, అందుకే గిఫ్ట్ అవ్వకటంటే అవమానం, అంటే ఎగతాళి చేయడం. ఎంతో మంది ఉంటారు. మనం ఏం చేయాలో తెలుసు, దాన్ని నిర్లక్ష్య పెట్టాలా, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాలా. అవమానించేటువంటి మనుషులను నువ్వు గుర్తుపెట్టుకున్నా ఏమో నాకు తెలియదు, కానీ అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాలా. నిన్ను ఎవరైనా ఎగతాళి చేస్తున్నారనుకో, నిన్ను ఎవరైనా అవమానం చేస్తున్నారనుకో, కొన్నిసార్లు సంఘంలోనే కొంతమంది మనుషులు ఉంటారు, మన సంఘంలో లేరులే, కొంతమంది మనుషులు సంఘంలోనే ఉంటారు. కొన్నిసార్లు మనం పాట పాడుతూ ఉంటే ఏదో ఒక ఆలోచనలో, ఏదో ఒక భయంలో మనం డ్రమ్ములో కలపకుండా పాడినాము అనుకో, అప్పుడు పక్కన వాళ్ళు అప్పుడే పొల్లేస్తారు, బా వెళ్ళి పాడిందిలే అని అన్నది అనుకో. ఇప్పుడు ఈ మనిషికి ఏమైపోయింది, మొహం పట్టించుకోకూడదు. నన్ను అవమానించారు, డ్రమ్ము కొడుతున్నా కొత్తగా, ఎట్ట కొట్టాలో తెలియదు నాకు, డ్రమ్ము కొడతా ఉన్నా కొత్తగా, చర్చిలో పాట ఒక పక్క పాతుంటే దరువు ఒక పక్క పాతుండండి. అప్పుడే 10 మంది జనాల్లో ఒక ముసిలిది అడిగేసింది. ఏమని అడిగిందో తెలుసా? ఇలాంటి వాళ్ళంతా కొడతారు డమ్ము, వీళ్ళకి అందరికి వస్తుంది డమ్ము అని అడిగేసింది. నాకు మూతి, ఇంకెవరన్నా డ్రమ్ ఆడ బారేసి చర్చికి ముగిచేసిందిరేమో. నాకు కసి వచ్చింది, నాకు ఎందుకు రాదు ఇది, రాత్రి పగలు మందిరంలో కూర్చొని కొడతానే ఉన్నా, దాన్ని వచ్చిందాకా వదిలిపెట్టేదే లేదు అన్నట్టుగా వచ్చేసింది. మీకు ఒక విచిత్రం చెప్పనా? మొన్న ఒక దగ్గర మీటింగ్కి సౌండ్ సిస్టమ్ కావాలనేసరికి మన సౌండ్ సిస్టమ్ ఎత్తుకొని పెట్టామాడ. పిల్లల్ని తీసుకోబోయా, కొంతమంది పిల్లల్ని, 4 పోయినాం. వాళ్ళకి టిఫిన్ పెట్టేద్దామని టిఫిన్ అంగడి ఆగాం, అందరం ఆగాం. మా అల్లుడు ఒకడు ఉన్నాడు, దాంతో ఓడు టిఫిన్ చెయ్యి కడుక్కుంటే అట పైకి లేసాడు, పైనుంచి కాకి టపక్కని వేసింది. రెట్ట రెట్ట అంటే తెలియదేమో, బాత్రూమ్ కూర్చుంది ఓడి మీద, టప్పని పడేసరికి ఊడంటాడు, మామయ్య ఏదో పడింది తలకాయ మీద చూడు. ఏం పడింది తలకాయ మీద? ఊరే కాకి పాపము ఎట చేయాలి మామయ్య అని, ఏం చేయబల్లా, నీళ్ళలో చేయి పెట్టావా, చేతితో రుద్దేసుకున్నావా? ఓడికోండి నీళ్ళలో చేయి పెట్టి రుద్దేసుకున్నాడు. అది ఎట్ట ఎక్కువైతే అవని, తగ్గితే తగ్గిపోయి అవమానం వచ్చింది. అమ్మా అంటే కుదరతుందా? కుదరదు. ఏం చేయాలా? ఎట్టయినా దాన్ని, బైబిల్ అదే అంటుంది, నిన్ను ఎవరు అవమానించిన అవమానాన్ని వదిలిపెట్టి పట్టించుకోబాక, నిర్లక్ష్యం పెట్టు, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టు. మరియమ్మ జీవితంలో కూడా అవమానం వచ్చింది. ఆమె తప్పు చేయలా, ఆమె పొరపాటు చేయలా. తప్పు చేస్తే, అవమానిస్తే ఒకవేళ మనం సర్దుకో ఉంటాం, ఎందుకంటే నేను చేసింది తప్పే కాబట్టి నన్ను అడగడం కరెక్టే అని సర్దుకుంటాం. కానీ తప్పు చేయనటువంటి బిడ్డని అవమానిస్తున్నారంటే ఎంత బాధగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి, ఎంత దిగులుతో ఉంటుందో ఒకసారి ఆలోచించండి, ఎంతలా కృంగిపోయి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కృంగిపోయినా సరే మరియమ్మ ఏమనిందో తెలుసా? ఒకసారి చూడండి ఆ మాట. మరియమ్మ ఏమనిందో తెలుసా? చూడండి ఒకసారి ఆ మాట, భలే మాట ఉంటది, అద్భుతమైనటువంటి మాట. లూకాసు వార్త 1వ అధ్యాయం, భలే ఉంటది మాట అక్కడ. లూకాసు వార్త 1వ అధ్యాయం 38వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 38వ వచనం. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. దూత చెప్తుంది, నువ్వు గర్భవతి అవుతావు, పరిశుద్ధాత్మ చేత నువ్వు గర్భవతి అవుతావు అని అంటే, అనింది అవమానం అని తెలిసి కూడా అనింది, అయ్యా అవమానం అయినా పర్వాలేదయ్యా, నీ చిత్తమే జరగాల. ఎట్ట నీ చిత్తమే నాకు జరగాల, నీ చిత్తమే. మనం పాట పాడుతుంటాంగా, ఏమని, ఎన్ని తెలిసినా ఏదడిగినా జరిగేది. కొన్నిసార్లు మన ఎడల దేవుని చిత్తాలు విచిత్రంగా ఉంటాయి. బైబిల్లో ఒక విచిత్రం ఉంది, అస్సలకి నమ్మశక్యంగాని విచిత్రం. ఉన్నారా? దేవునికి స్తోత్రం.
గుర్రం రథం బండి మీద పోతున్నటువంటి నపుంసకుడిని కలుసుకోమని పిలుపుకి చెప్తాడు దేవుడు. గుర్రం ఎట పరిగిస్తుంది తెలుసా? 80 స్పీడ్ పరిగిస్తుంది. మనం పరిగిస్తే ఎంత స్పీడ్ పరిగిస్తాం? మీరు ఎప్పుడైనా పరిగెత్తారా? ఈసారి బండి పక్కన వేసుకొని బాగా పరిగెత్తి చూడండి, ఎంత స్పీడ్ పరిగిస్తాం మనం చెప్పండి. 15. కొంచెం హుషారుగా పరిగెత్తే వాళ్ళైతే 20. రన్నింగ్లు చేసే వాళ్ళైతే ఇంకొక 5 కూడా పెంచుకోవచ్చు. అంటే ఎంత? అంతకంటే మనకు ఛాన్స్ లేదు, మనం పరిగెత్తలేము. నువ్వు 25 స్పీడ్ పరిగించి అది 80 స్పీడ్లో పోతుంది. తోలే వరకు తెలుస్తాయి బండ్లు. 80 ఆడా, 25 ఆడా, 80 ఆడా, 25 ఆడా? విచిత్రం కదా, ఆశ్చర్యం కదా. అయినా కానీ పోయి కలుసుకున్నాడు, పరిగెత్తుకొని పోయి కలుసుకున్నాడంట. నేనంటాను ఆయన పరిగెత్తున్నాడులే, ఆయన ఇట్ట టన్నుంటాడు, దేవుడు ఎత్తుకుని పోయి ఎక్కడ కూర్చోబెట్టాడు? ఆ బండి మీద కూర్చోబెట్టుంటాడు, లేకపోతే ఆయన ఆడ పరిగెచ్చేది. 80 స్పీడ్ మీద పోతున్న గుర్రం బండి. అవునా కదా? దేవుని చిత్తాలు కొన్నిసార్లు మన ఎడలు అట్టే ఉంటాయి. విచిత్రంగా చెప్తాడు దేవుడు కొన్నిసార్లు. ఆ విచిత్రంగా చెప్పిన ప్రతి పని దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యం చేసేదానికి వాడుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాడు విచిత్రమైనటువంటి పని, నీవు గర్భవతి అవుతావని. అవమానం తనకు జరుగుతుందని తెలిసిన, అయ్యా నీ చిత్తమే నా జీవితంలో జరగాల అనుకునింది. దేవుని చిత్తానికి చోటిచ్చింది. అవమానమైనా సరే అనుభవించింది, అవమానమైనా సరే భరించింది. చివరికి ఏమైందంటే చరిత్రలో ధన్యురాలిగా మిగిలిపోయింది. ఎవరో మనందరికి తెలుసు, మరియమ్మను ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారు, లేరా? మేరీ మాత అంటారా? ఎవరు వాళ్ళు ఆరాధించేది? యేసు ప్రభువు అని చెప్తారు వాళ్ళు, కానీ వాళ్ళు ఆరాధించేది ఎవరిని? పేర్లు కూడా పెట్టుకుంటారు. పరిశుద్ధ మరియరాణి పుణ్యక్షేత్రం. యేసుక్రీస్తు దేవాలయం కాదు, యేసుక్రీస్తు మందిరం కాదు. ఇప్పుడు మన పేరు మందిరం ఏమని పెట్టుకుంటాం? యేసయ్య మందిరం కాదు పెట్టుకుంటాం, ఏ పేరైనా సరే. కానీ అవి పరిశుద్ధ మరియరాణి పుణ్యక్షేత్రం. అంటే మరియమ్మను కూడా కొలిచే వాళ్ళు ఉన్నారు. మీకు ఒక విచిత్రం చెప్పనా? మన చర్చిలో జనాలు ఎంతమంది ఉంటారా? చర్చి ఏమో ఇంత పెద్దది, జనాలేమో మన చర్చీలు, అంటే యేసు ప్రభు చర్చీలు. మరియమ్మ చర్చికి ఎప్పుడైనా పోన్నారా మీరు? ఎప్పుడైనా? అంటే మేరీ మాత వాళ్ళ చర్చికి పోలేదా? పోయిన వాళ్ళు ఎవరు ఉంటే చేతులు అతన్ని ప్రేమ అక్కడే పోయాడంట. మీరు ఊరు పోలేదా? నేను కూడా పోన్నా. అంటే మీ ఇద్దరం పోయినాం. ప్రేమ జనాలు తక్కువ ఉన్నారా ఎక్కువ ఉన్నారా? చూడండి, ఎక్కడ ఉన్నా సరే ఆ చర్చి కింద పట్టదు, బెంచీలు పట్టవు, ఫుల్ జనాలు. అసలుకి చిన్న జనం కాదు, తండోపతండాలుగా వస్తారు. అంత పేరు సంపాదించుకునింది ఎవరో? నేను ఒకటే చెప్తా, మరియమ్మ దేవుడు కాదు నాన్న. మరియమ్మను ఆరాధించకూడదు. మనం ఆరాధించాల్సింది ఎవరిని? యేసయ్యనే ఆరాధించాలా. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అంత ధన్యత ఆమె చోటు చేసుకోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? యేసయ్య ఆమెను వాడుకున్నాడు. అంటే ఆమె గర్భాన్ని వాడుకున్నాడు అంటే మళ్ళీ ఇంకొక అర్థం, తప్పు అర్థం వస్తుంది. ఆమె గర్భాన్ని వాడుకున్నాడు. ఈ లోకానికి రావడానికి ఆమె గర్భాన్ని వాడుకున్నాడు. ఆమె అవమానాన్ని కూడా నిర్లక్ష్యం చేసింది, అవమానాన్ని కూడా లెక్క చేయలేదు. కనుకనే ధన్యురాలుగా నిలబడిపోయింది. ఈ రోజున క్రిస్మస్ సందేశంలో నేను కూడా చెప్తాను, మరియమ్మలాగా మన జీవితాల్లో కూడా అవమానాలు వస్తాయి. అవమానించే వాళ్ళు ఎదురు పడతారు, అవమానిస్తారు. నీకు బ్రతుక అని అడగొచ్చు, నువ్వేంద్రా అని అడగొచ్చు, నువ్వెంత అని అడగొచ్చు, నువ్వేం చేయగలవు అని అడగొచ్చు. ఇవన్నీ ఏంది? అవమానాలే. లెక్క చేయబాకండి, నిర్లక్ష్య పెట్టండి, అసలు పట్టించుకోబాకండి. అప్పుడే దేవుడు మన జీవితాల్లో నూతనమైన క్రిస్మస్ ఆనందాన్ని కలిగిస్తాడు. నమ్మిన వాళ్ళ స్తోత్రం. నెంబర్ 2, యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి వాడుకున్నటువంటి రెండో వ్యక్తి చెప్పగలరా ఎవరు? చాలా సింపుల్. యేసేపును కూడా దేవుడు వాడుకున్నాడు ఈ లోకానికి రావడానికి. మరియమ్మ గర్భవతి అని తెలిసిపోయింది. ఎవరికి?
మా గర్భాన్ని ఎన్ని రోజులు దాస్తాం? కొన్ని ఎన్ని నెలలు దాస్తాం? 5. 5 దాకా ఛాన్స్ ఉందా? 5 దాకా ఛాన్స్ ఉంది. గర్భాన్ని దాచిపెట్టడం 5 నెలల దాకా ఛాన్స్ ఉంది. తర్వాత నువ్వు దాయాలన్నా దాయలేవు. ఎందుకు? నువ్వు కొంచెం కదా పొట్ట పెరుగుతా ఉంటాను కాబట్టి నువ్వు దాయాలన్నా నువ్వు దాయలేవు. అవునా కదా? ఇప్పుడు మరియమ్మ ప్రెగ్నెంట్ అయిందని, గర్భవతి అయిందని యేసేపుకి తెలిసిపోయింది. యేసేపు అసలుకి భలే రాస్తారు మాటని. యేసేపు అంట నీతిమంతుడంట. అందుకని ఏమంటాడంటే, ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా విడనాడ ఉద్దేశించెను. అంటే అందరూ అవమానిస్తున్నారు మరియమ్మని, అందరిలాగా నేను కూడా అవమానం చేయడం ఎందుకు అని చెప్పి మైండ్ లో డిసైడ్ అయిపోన్నాడు. ఏమని? రహస్యముగా వదిలేస్తా, నాకొద్దు, మరియమ్మ వద్దు, వదిలేస్తా. ఎప్పుడు వదులుతావు యేసేపా? రేపు వదులుతా. ఎప్పుడు వదులుతాడంట? ఆ రోజు రాత్రి పడుకొని ఉన్నాడు. ఆ రోజు రాత్రి పడుకొని ఉన్నాడు. ఆ రోజు రాత్రి దేవదూత పోయి మాట్లాడుతుంది, యేసేపు యేసేపు వదిలేద్దాం అనుకుంటున్నావా? వదలకు ఏం చేయమంటావా? ఆ పిల్ల ఏం పని చేసింది చూడు. ఏ పిల్ల? ఇంకో అట్టగా మాట్లాడుకుంటారు. ఇంకా ఆమె ఏం పని చేసింది అడుగు. ఏం పని చేసింది యేసేపా? గర్భవతియా? వదిలికి ఏం చేయమంటావు? దేవదూత చెప్పింది, గర్భవతి అయింది నిజమే, కానీ అది పరిశుద్ధాత్మ చేత గర్భవతి అయింది. నీ భార్యని చేర్చుకునేదానికి భయపడబాకానింది. అన్న మనలంటూ మగవాళ్ళు ఏంటి ఏం చేస్తారు? ఏం చేస్తారా? అదేది నువ్వు చేసుకోపోవా, నాకెందుకు? నాకిచ్చి తగలు కట్టాలని చూస్తారే, నా పీకను కొయ్యాలని చూస్తారే, నాకొద్దు అని ఖచ్చితంగా మాట్లాడుంది. మేము మనమైతే దేవుని మాటకు విధేయత చూపించాడు. ఎవరో? యేసేపు. దేవుని మాటకు లోబడ్డాడు. ఎవరో? యేసేపు. యేసేపుని మనం చూస్తే యేసేపు దేవుని మాటకు లోబడ్డాడు. ప్రియ దేవుని జనాంగమా, నేను ఒక మాట చెప్పనా? యేసేపే గనక లేకపోతే యేసయ్య చిన్నప్పుడే చచ్చిపోయేవాడు. చిన్నప్పుడు చచ్చిపోకుండా కాపాడడానికి గల బ్రతకడానికి గల బలమైన కారణం ఎవరో తెలుసా? నిజమేనా కదా? జ్ఞానులు వచ్చారుగా రాజుగాడికా, ఎక్కడున్నాడని అడిగారుగా, రాజు పంపించాడుగా చూసి రమ్మనా. వీళ్ళు పోయారుగా, చూశారుగా. వచ్చేటప్పుడు దారి మధ్యలో జ్ఞానులకి దేవదూత చెప్పింది ఏమని? రాజుగాడు బాబా అక్కడే పోతే ఒడి చంపేదానికి చూస్తున్నాడు, ఏరే దారిని వెళ్ళమనింది. ఏరే దారిని వెళ్ళిపోయారు. అప్పుడు యేసేపుకు కూడా దేవదూత చెప్పింది ఏమని? యేసేపా, నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు, రాజు ఎతకుతున్నాడు, తీసుకుని వెళ్ళిపో, పారిపో, బిడ్డను తీసుకుని పారిపో. రాత్రే బిడ్డను తీసుకుని, చిన్న బిడ్డను తీసుకుని ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి, యేసేపే గనక లేకపోయి ఉంటే ఆ ఏరేది రాజు చంపేసిండేవాడు. ఎవరిని? బాలుడిగా ఉన్నటువంటి యేసయ్యను. కానీ చనిపోకుండా కాపాడగలిగినటువంటి గొప్ప వ్యక్తి ఎవరో తెలుసా? యేసేపు. యేసేపు జీవితాన్ని మనం చూస్తే యేసేపు దేవుని మాటకు లోబడ్డాడు. అస్సలకి నీవు నేనుగానంటే ఎవరు చెప్పినా సరే వినతానే కదా, వినను కాక వినం. అవన్నీ కుదరదు పో, అవన్నీ నచ్చదు పో, అవన్నీ కొంతసార్లు మనం మాయ చేస్తున్నాగా, ఒరే నా మాట వినరా, ఒరే బంగారు కొండ, ఒరే చక్కెర ముండ అన్నగా నింటామా? నేను వినడబోనుంది మనమైతే. కానీ దేవుని మాటకు లోబడ్డాడు. నేను అంటాను ప్రియ దేవుని జనాంగమా, క్రిస్మస్ పాత్రల్లో యేసేపు జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? మనం దేవుని మాటకు లోబడే వ్యక్తులుగా ఉండాలి. దేవుని మాటకు ఆయన ఏది చెప్పినా ఆ మాటకు లోబడాలి. తిరుగు మాట మాట్లాడకూడదు. దేవుని మాటకు లోబడాలి. ఎస్, నేనైనా సరే, నువ్వైనా సరే, ఎవరైనా సరే దేవుని మాటకు లోబడాల్సిందే. మీకు అర్థమవుతుందంటారా? దేవుని మాటకు ఎవరైతే లోబడతారో వాళ్ళని దేవుడు అమితంగా ప్రేమిస్తాడంట. మళ్ళీ చెప్పనా? దేవుని మాటకు ఎవరైతే లోబడతారో వాళ్ళని దేవుడు అమితంగా ప్రేమిస్తాడు. ఆయన ప్రేమ అల్లాటప్ప ప్రేమ కాదు. మనం పాట పాడుతుంటాంగా, అప్పుడప్పుడు పాడుతుంటాంగా,
ఏంది ఆ పాట? ప్రేమ యేసయ్యా ప్రేమ. ఏది ఏది చేతులు తట్టండి, గొంతులు ఇప్పండి. మాకు డ్రమ్ములు వద్దునే వద్దయ్యా మాక. పాడండి. ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ మారనిది వీడనిది, మారనిది వీడనిది ప్రేమ. చరణం. తల్లి నిన్ను తండ్రి విడిచిన గాని, గట్టిగా, తల్లి మరచిన నన్ను తండ్రి విడిచిన నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన ఎదలోతుల్లో దాచుకున్న ప్రేమ. నేనేడుస్తుంటే తన ఎదలోతుల్లో దాచుకున్న దగ్గరగా ప్రేమ యేసయ్యా. హల్లెలూయా. ఎవరైతే దేవుని మాటకు విధేయత చూపుతారో, ఎవరైతే దేవుని మాటకు లోబడతారో, వాళ్ళ మీద దేవుని యొక్క అమితమైన ప్రేమను ఆయన కుమ్మరిస్తాడు. ఆయన ప్రేమ అల్లటప్ప ప్రేమ కాదు. తల్లికి ఉండదు, తండ్రికి ఉండదు, లోకంలో ఎవరికి ఉండదు ఆయన ప్రేమ. అంత అమోఘమైన ప్రేమ మనం పొందుకోవాలంటే ఆయన మాటకు గట్టిగా చెప్పు, ఆయన మాటకు గట్టిగా చెప్పు, ఆయన మాటకు. ఒకసారంట ఒక పాస్టర్ గారు నిద్రపోతా ఉన్నాడంట. దేవుడు అతని చెవిలో ఒక మాట చెప్తున్నాడు నిద్రపోయేటప్పుడు. నువ్వు లేచా చర్చి కాడికి పోయా వాకింగ్ చెప్పు అన్నాడంట. అర్ధరాత్రిలో నువ్వు లేచి చర్చి కాడికి పోయి వాకింగ్ చెప్పు అన్నాడంట. ఏంది దేవుడు అర్ధరాత్రిలో చర్చి కాడికి పోయి వాకింగ్ చెప్పమన్నాడు. ఏముంది ఆ చర్చి కాడ అనుకొని మాట మాటగా చెప్తునేసరికి లేచి వచ్చేసి ఆ నిద్రమత్తులు కూడా వాళ్ళు ఎట్టుంటాం మనం, కళ్ళు మూసుకొని ఆ నిలబడుకొని, దొంగల్లారా మీకు నరకం ఉంది, మీరు మారకపోతే మిమ్మల్ని దేవుడు అగ్నిగుండంలో వేస్తాడు, మీరు మారాలా అని కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నాడంట. చీకటి కదా, కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నాడంట. ఆ చీకట్లో నుంచి 2 చెయ్యిలు వచ్చి గబక్కులు పట్టుకోలేదంట పాస్టర్ గారు కాళ్ళు. ఈ దెబ్బకి నిద్ర ఉంటుందా పోయి ఉంటుందా? ఒరే నాయన, అర్ధరాత్రిలో ఏ దైవం ఏ భూతమో నా కాళ్ళు పట్టుకునేసింది అనుకుని ఉనుక్కుబడి చూసి ఎవరు రాలంటే, అప్పుడు చిన్నంగా ఉనుకు గొంతుతో ఏడస్త ఒక స్వరం ఏమడుతుందంట, పాస్టర్ గారు ఈ టైంలో అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మిమ్మల్ని రమ్మన్న వాడెవరు? మీ ఇంట్లోనే దొంగతనం చేద్దామని నేను ఇక్కడ కాసుకొని ఉన్నా అన్నాడు. ఊరే అందుకనే కాదంటరా ఏసయ్యా నాకు మరీ చెప్పి రాత్రిలో అయినా సరే. మనమైతే ఏం చేస్తాం? కొన్నిసార్లు దేవుడు రాత్రిలో మాట్లాడతాడు మనతో కలాపనల ద్వారా. కానీ మనం ఏం చేస్తామంటే అదేందిలే ఇటంటే ఏందా ఆడు తిరిగేసి వచ్చుంటామా, అదే కల వచ్చింది, ఏడు తిరిగేసి వచ్చుంటామా, ఇదే కల వచ్చింది. అది నిజమే. కానీ కళల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. బైబిల్లో చాలా సందర్భాలు ఉన్నాయి, కళల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. మరి దేవుడు మాట్లాడింది ఇందుకోసమే కదా అనుకోని ఏంద్రో నువ్వు అంటే, అయ్యా నేను దొంగనయ్యా, దొంగతనం చేయడానికి వచ్చాను, ఊర్లో నీళ్లు దొంగతనం చేసాను, మిగిలింది నీ ఇల్లు ఈ రోజు లేపేద్దామని చూసాను అనేసరికి మొత్తానికి వాక్యుని ఆ దొంగే పాస్టర్ గా మారిపోయాడంట. దేవునికి స్తోత్రం. అందుకనే దేవుడు అంటాడు ఆయన మాటకు మనం లోబడాలా. నేనైనా కావచ్చు, నీవైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, దేవుని మాటకు లోబడితే వాళ్ళ మీద దేవుడు అమితమైన ప్రేమ ఉంటది. దేవుడే కాదు మనం కూడా
ఎవరైతే మన మాట వింటారో వాళ్ళ మీదే ప్రేమ ఉంటుంది కదా. ఇప్పుడు నీకు 2-3 పిల్లలు ఉన్నారనుకో, ఒక్కడే వింటాడు మాట, మిగిలిన వాళ్ళు వినరు. అప్పుడు పరిస్థితి ఎట్లుంటుంది? ఎవరి మీద ఉంటుంది ప్రేమ? మాట విన్నోళ్ళ మీద ఉంటుందా? అవునా? ఎవరి మీద ఉంటుంది? మాట వినేవాళ్ళ మీదే ఉంటుంది. భార్యలు కూడా భర్త మాటకు లోబడి చూడండి, భర్త ఎంతలా ప్రేమిస్తాడో. భర్త ప్రేమని నిజంగా రుచి చూడొచ్చు. పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు లోబడి చూడండి, చెప్పిన పని అంతా చేసి చూడండి, ఆ తల్లిదండ్రులు ఎంతగా ప్రేమిస్తారో. ఆ తల్లిదండ్రులు ఎందుకు ప్రేమించడం లేదంటే వీళ్ళు చెప్పిన మాట వినరు, చెప్పిన మాట అసలే చేయరు, చెప్పిన పని అసలే చేయరు. మాటకు వస్తే రిసుగు పడుతుంది. ఈ ముసిల్ది అబ్బా ఇంట్లో నసైపోయింది. నేను ఒకసారి వీడియో చూసా. ఆ అమ్మాయికి పెళ్ళి అవుతుంది, పెళ్లి కూతురు డ్రెస్లో ఉంది. వాళ్ళ అమ్మని పిలిచింది, మమ్మీ ట్రానింది. వాస్తవానికి బిడ్డ ఏం చేయాలా? ఏడవాలా? నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాను, 2 సంవత్సరాలు నన్ను సాకావు, చూసుకున్నావు కదా. డాన్స్ చేస్తుంది, మమ్మీ నేను వెళ్ళిపోతున్నా, ఇక మీదట నీకు నాకు గొడవే లేదు, నీకు నాకు సంబంధమే లేదు. ఒరే నీ పాసుగాల ఇన్ని సంవత్సరాలు తాగింది దరిద్రం కాకపోతే. నీకు నాకు సంబంధం లేదు, నేను వెళ్ళిపోతున్నాను మమ్మీ. మాట వినని వాళ్ళు. మాట వింటేనే ఆ ప్రేమను రుచి చూస్తాం. చాలా మంది అంటూ ఉంటారు, మా అమ్మ నేను బాగా చూసుకోవడం. ఎందుకు చూసుకుంటుందా? ఎందుకు చూసుకుంటా చెప్పు? నువ్వు వింటేగా మాట వింటే చూసుకుంటుంది. మా నాన్న నన్ను బాగా చూసుకోవడంలా. ఎందుకు చూసుకోడా? నువ్వు మాట వింటే కదా. ఎస్, దేవుని మాటకు లోబడే వాళ్ళ మీద దేవుని అపారమైన ప్రేమ ఉంటుంది. లోబడ్డాడు యేసేపు, అందుకనే దేవుని ప్రేమను పొందుకున్నాడు. ఎంత ప్రేమ అంటే బాగా వినండి 30 సంవత్సరాలు యేసయ్య వాళ్ళ నాన్నకి పని చేస్తున్నాడంట. వాళ్ళ నాన్నకి పని చేస్తున్నాడు. దేవాతి దేవుడే వాళ్ళ నాన్నకు పని చేస్తున్నాడు. ఏం పని? యేసేపు పని ఏం పని? బుట్టలే పనా? ఇస్తుని ఆగిపోతుంది. ఏమి మీరా బిర్యానీ సల్లంగా పోతుంది, తొందరగా చెప్పండి తొందరగా. ఏం పనా? వడ్రంగి పని, కంసాలి అంటారుగా, కంసాలి పని. 30 సంవత్సరాలు వాళ్ళ నాన్నకు పని చేశాడు. దేవాది దేవుడు యేసేపుకు పని చేశాడు. యేసేపు అన్నావు, యేసేపా నీ అదృష్టం చిన్న అదృష్టం కాదు యేసేపా, నక్కతోక ఏమన్నా దొక్కే యేసేపా? దేవుని చేత పని చేయించుకుంటున్నావు. ఎస్, ఎందుకు అంత ధన్యత వచ్చిందంటే దేవుని మాటకు లోబడ్డాడు. నమ్మిన వాళ్ళు గట్టి స్తోత్రం. మూడవది, యేసయ్య ఈ లోకానికి రావడానికి ఆయన వాడుకొనిన లేదా ఉపయోగించుకున్న 3వ సందర్భం ఒకసారి చూద్దామా? ఆ మాటని దేవుని వాక్యంలో చూద్దాం. లోకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం. లోకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం. వాడు గొంతు పోవాలని కక్షి కట్టేసినట్టున్నారు ఈరోజు నా మీద. రైట్, 2వ అధ్యాయం 7వ వచనం. మూడవది, దేవుడు దేన్ని వాడుకున్నాడంట? పశువుల తొట్టి. చెప్పు ఏం తొట్టి? గట్టిగా, ఏం తొట్టి? పశువుల కొట్టంలో తొట్లు ఉంటాయా? ఉండవా? ఉంటాయి. ఏం తొట్టది? కుర్తి నీళ్ళు పోసేది. మీరు చెప్పాలా? మన ఇంట్లో తొట్లు ఎట్టుంటాయి? పశువులు కొట్టంలో తొట్లు ఎట్టుంటాయి? మన ఇంట్లో తొట్లు కూడా పాసి పెట్టుంటాయి. కొందరు తొట్లు చూడాలి ఇళ్ళకాడ ఇచ్చిటన్ని పురుగులు కూడా ఉంటాయి. దేంతో? తొట్లు. ఒకసారి నేను ఎందుకో వాస్తవంగా మా ఇంటికాడ తొట్టి పెద్ద తొట్టి కదా, కుళాయి పట్టుకుని చేతులు కడిగేసుకుని వెళ్తా ఉంటాం. నాకు ఎందుకో ఒకరోజు అట్టగాదు, ఈరోజు అఫిషియల్గా నీళ్ళు ముంచుకోవాలని ఆ పైన రేకుని నెట్టి ఇట్ట జగ్గులో నీళ్ళు ఎత్తుకొని, నాకు ఒక అలవాటు ఉంది, ఒకసారి దెబ్బతిని ఉండాలి 2-3 సార్లు. అప్పుడే నేను పోసుకునే నీళ్ళు కావచ్చు, తాగే నీళ్ళు కావచ్చు, చూసే తాగతా. ఒకసారి చూడనిపించే చూసేసరికి నాయన డబ్బా నిండా వచ్చేస్తున్నాయి. ఏందా డబ్బాలోని
చెగ్గులోనే ఇన్ని పురుగులు వచ్చాయి, ఇన్ని వచ్చాయంటే తొట్లో ఎన్ని ఉన్నాయి మొత్తం చూస్తే మొత్తం అయ్యే వాడి నీళ్ళు పడ్డాయి కమన్నా. కొత్త నీళ్ళకి బాగా పుట్టిపోయి ఉన్నాయి. ఓ ఇంట్లో వాళ్ళు ఎటపోయినారు నాకు తెలియదు కానీ ఆ డబ్బాను పగలు కొట్టేసి మొత్తం పిరికైనా నీళ్ళన్నీ. ఎందుకంటే నచ్చుతాయా? తొట్టి మన ఇంట్లో ఉన్న తొట్టిని పాసి పెట్టకుండా పురుగులు పట్టకుండా చూసుకుంటాం, కానీ పశువుల తొట్టి భయంకరంగా ఉంటది, భయంకరంగా ఉంటది. నేను అంటాను, ఆ పశువులు తొట్టిని కావాలని దేవాది దేవుడు ఆ తొట్టిని కోరుకున్నాడు. స్తోత్రం చెప్పండి. మన బిడ్డలు పుట్టంగానే ఎటపడుతున్నారు, మన బిడ్డలు పుట్టంగానే ఎటపడుతున్నారు. పొరుపు బిడ్డే ఇంతే, జానా బెత్తి పొరుపు. మళ్ళీ వాడు పుట్టంగానే టోపీ, చేతికి డాక్టర్ అమ్మో, గ్లౌజులు బిడ్డకి, కాలుకి బూట్లు. పొరుపులో మలుచుకొని పోతుంటే ఒరే పొరుపా ఇది లోపల ఎవరన్నా రాజభోగం కదా మన బిడ్డలకి. హాస్పిటల్లో ఇచ్చేస్తున్నారు ఇప్పుడైతే మరి రాజభోగం మన బిడ్డలకి. కానీ దేవాతి దేవుడు, నరులను సృష్టించినటువంటి సృష్టికర్త దేవాతి దేవుడు ఎక్కడ పడుకున్నాడంట? నాకు ఇది జాలే, నాకు మనవాళ్ళు చాలంటారా? ఒక జత కొట్టలు తెచ్చామనుకో చాలని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకటి చాలు, ఇంకోటి అది కూడా తెచ్చామనుకో చాలంటారా? సామెతల గ్రంథం భలే మాట ఉంటది. జలక్కంట 2 కూతుర్లు ఉన్నారంట. కూతుర్ల పేర్లు చెప్పండి. అరే మర్చిపోయారా? జలకి 2 కూతుర్లు ఉన్నారంట. కూతుర్ల పేర్లు చెప్పండి. అరే ఇమ్ము కూతుర్ల పేర్లు. ఇమ్ము ఒక పెద్ద కూతురు ఇమ్ము అంటే అర్థం ఏంది? ఎట్రా అది కదా ఊరే జలగా ఈ బుడ్డలో ఒక పక్క. అరే జలగా నువ్వు నీ కూతురుకి భలే పేరు పెట్టుకున్నావు. జలక్కున్న బుద్ధి ఏం బుద్ధి? ఇప్పుడు కడుపు నిండినా కానీ వదలదంటది. ఇప్పుడు మనం కడుపు నిండిపోయింది అనుకో ఏం చేస్తాం? అది వదలదు, తాగతానే ఉంటది ఇమ్ము అని. ఎలాగుంటారు చాలా మంది కదా, సార్లు అనే అనరు. మన బిడ్డలో కొన్నిసార్లు అనిపిస్తుంది, ఎందుకు పుట్టినారా వీళ్ళు పుట్టకుండా ఉంటే. కొన్నిసార్లు నాకు కూడా అనిపిస్తుంది, వీళ్ళు నెల తిరిగేసరికి ఎన్ని ఖర్చులు, నెల తిరిగేసరికి ఎన్ని రిస్కులు అనిపిస్తుంది. కానీ దేవాతి దేవుడు దేన్ని కోరుకున్నాడు? మమ్మీ మరియమ్మని ఏసయ్య, మమ్మీ నాకు పొరుపు వద్దులే, మమ్మీ దిండు కూడా వద్దులే, నాకు టోపీ వద్దులే, బూట్లు కూడా వద్దులే మమ్మీ, నా కోసం నువ్వు స్ప్రింగ్ ఇయ్యాలి కూడా కొనబడలేదులే మమ్మీ. బిడ్డ ఏం కావాలరా నీక? పేదవాళ్ళ కడుపులో పుట్టావు కదరా మమ్మీ, ఆ తొట్టిలో పడుకోబెట్టి చాలు. తొట్టిని ఎన్నుకున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తొట్టిని ఎన్నుకున్నాడు దేవుడు. ఇప్పుడు మనం ఒక విచిత్రం చూడొచ్చు. ఆ తొట్టి దగ్గరకు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. ఆ తొట్టి దగ్గరకు గొల్లలు వచ్చారు. ఆ తొట్టి దగ్గరకు పరలోక సైన్య సమూహము దిగి వచ్చి పాట పాడింది. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకి భూమి మీద సమాధానం కలుగునుగాక. సింగే సాంగ్, పాడదాం పాట అని. పాట అది ఏ రాగంలో పాడారో ఏ తాళమో నాకైతే తెలియదు, కానీ మొత్తానికి పాట అదే. ఏంది? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ స్తోత్రము చేయుచుండిరి. ఎవరు పాట పాడింది? పశువుల పాక ఎవరు పాతారమ్మా? ఓనర్ పాతాడా? ఓనరమ్మ బాధ్య ఎవరు పోతారు? ఆ పనుడు పోతాడు, అప్పుడప్పుడు క్లీన్ చేస్తుంటాడు. అంటే వేసి పెడుతుంటాయిగా, మనలాగా బయటకు పోతాయి. పోతా ఏం చేస్తాయి? లేకపోతే అవి పుడుకునే దగ్గరైనా ఆడే ఏం చేస్తాయి? దాంతోనే పుడుకొని రాజభోగం కదా అట్లుంటాయి.
ఎవరు వారు. కానీ ఆ పశువుల పాక ఎవరు పోయారు? జ్ఞానులు పోయారు. ఆ పశువుల పాక ఎవరు పోయారు? గొల్లలు పోయారు. ఆ పశువుల పాక ఎవరు పోయారు? పరలోక సైన్య సమూహమే దిగొచ్చింది. కారణం పశువుల పాకది కాదు, పశువుల పాకది కాదు. కారణం ఏంటో తెలుసా? ఆ పశువుల పాకలో యేసయ్య ఉన్నాడు. అందుకే దానికి భోగం వచ్చింది. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా గట్టిగా. ఆ పశువుల పాకకి భోగం ఎందుకు వచ్చింది? యేసయ్య ఉన్నాడు. నేను అదే చెప్తా, యేసయ్య నీలో ఉంటే నీకు ఒక విలువ వస్తుంది. యేసయ్య నాలో ఉంటే నాకు ఒక విలువ వస్తుంది. యేసయ్య మనలో ఉంటే మనకు ఒక విలువ వస్తుంది. యేసయ్య ఉంటేనే విలువ, లేకపోతే ఏమా? సత్రంపేటలో, కాకువారిపాలెం పేటలో మీతో నేను ఉంటాను, మీతో నేను తింటాను, మీతో నేను తిరుగుతాను, అయినా కానీ చాలా ఆప్యాయతంగా పలకరిస్తారు కదా, చాలా ప్రేమగా పలకరిస్తారు కదా. ఏమని పలకరిస్తారో తెలుసా? సార్ అంటారు కదా. దానియేలు నాకంటే పెద్ద, అయితే దానియేలు ఫోన్ చేసిన ప్రతిసారి మాటకు ముందు ఒక తోక, మాటకి వెనక ఒక తోక మాట్లాడతాడు. నిన్న వాళ్ళు పండుగ చేసుకోవాలనుకున్నారు, చేసుకోవచ్చు, కానీ నాకు ఫోన్ చేసి చెప్పాడు, సార్ మేము విధంగా చేసుకోవాలనుకున్నాం. అదే బంగారం చేసుకోండి, చేయండి. పెద్ద కేక్ తెమ్మన్నా, పెద్ద కేక్ తెచ్చినట్టున్నారా? ఏం చెప్పింది దాని? చాక్లెట్. అబ్బా, నేను తీసిందే, నాకు నచ్చిన కలరు, అందుకే నచ్చిన కలరే కొనుక్కున్నా. షర్ట్ కూడా. ఎందుకు చెప్తున్నానంటే అంత ఆప్యాయత, అంత ప్రేమ. సార్ సార్ అని నాకు అటు పిలిచేటప్పుడు అంతా నాకు ఒక డౌట్ వస్తుంది, నేనేమన్నా ఎంబీబీఎస్ చదివానా, లేకపోతే నేనేమన్నా ఇంజనీర్నా, లేకపోతే నేనేమన్నా పెద్ద చదువు చదివానా? మన చదువు ఏం చదువు తెలుసా? నా చదువు ఏం చదువా? 10th క్లాస్ ఏమా. ఆ 10th క్లాసులో కూడా ఒక సబ్జెక్ట్ ఎగిరిపోయింది, మ్యాథ్స్. ఎగిరిపోయిన వదిలిపెట్టలేదులే, దాని జుట్టు పట్టుకొని కట్టి రాసి పాస్ అయ్యా. 10వ క్లాసు కూడా సరిగా పాస్ అయ్యేలోడు ఓన్ని మీరేమని పిలుస్తున్నారు? సార్ 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 అందరూ అట్ట పిలుస్తారు. నేను అనుకుంటాను, వచ్చిందిరా భాగం వీడికా. ఈ భాగం ఎక్కడి నుంచి వచ్చింది? యేసయ్య నాలో ఉన్నాడు కాబట్టి వచ్చింది, లేకపోతే వస్తుందా? రానుగాక రాదు. యేసయ్య నీలో ఉంటే నీకు విలువ, యేసయ్య నీ ఇంట్లో ఉంటే ఒక విలువ, యేసయ్య నీ సంఘంలో ఉంటే ఒక విలువ. ఎస్, యేసయ్య పశువుల తొట్టులో ఉన్నా కానీ పశువుల తొట్టుకే వచ్చింది విలువ వచ్చింది. ఒక్క మాట చెప్పనా మీకు, యేసయ్య గాడిద మీద ఎక్కి తిరిగాడమా? యెరూషలేముకి వచ్చాడు కదా, రాలేదా? ఆ యెరూషలేముకి వచ్చేటప్పుడు ఆ యెరూషలేములో ఉన్నటువంటి జనాలు ఏం చేశారో చెప్పాలా? గాడిద వస్తుందని కింద గుడ్లేసారు. అంటే ఇప్పుడు గాడిద ఎక్కడ నడవాలా? గాడిద ఎక్కడ నడుస్తుంది? నడుస్తుంది యాడంటాడు, దుమ్ములో నడుస్తుంది. కానీ ఆ గాడిద వస్తుందంటే ఇప్పుడు దేని మీద? బో, ఈరోజు నాకేదో అదృష్టం పట్టుకునింది, గొడ్ల మీద నడుస్తుంది. కొంతమంది ఏం చేశారు? చెట్లు కొమ్మలు నరికి మూతికడ పెట్టారంట. మూతికడ. ఏ మూతికడ? గాడిద మూతికడ. గాడిదకి ఎవడైనా కానీ నరుక్కు నుంచి వేస్తాడు మేత. ఇంకా బరుగుడ్లకి అవి పాలిస్తాయి కాబట్టి, ఉపయోగం ఉంటుంది కాబట్టి కదా, ఇవి కూడా పాలిస్తాయిలే. కానీ ఇలాంటి పనులు చేస్తారే కానీ ఇప్పుడైనా కానీ మూతికడ ఆహారం పెడతారా? అమ్మ అమ్మ ఒక్క ముద్ద తినమ్మా, అమ్మ అమ్మ ఒక్క ముద్దే, నాకు దగ్గర తినవాలా అమ్మ మా కనబాకమ్మ అంటారా? తింటే తిను. అలాంటి గాడిదకి ఏం పెడుతున్నారు? ఎందుకు వచ్చిందా అంత విలువ? గాడిదని చూసి కాదు, గాడిద మీద కూర్చోనున్నా యేసయ్యను చూసి. గట్టిగా స్తోత్రం. అవునండి, యేసయ్య ఎక్కడుంటే అక్కడ విలువ, యేసయ్య ఎక్కడుంటే అక్కడ సంతోషం, యేసయ్య ఎక్కడుంటే అక్కడ సమాధానం. అందుకే నేను చెప్తాను, శ్రీనివాసత్రం సంఘ బిడ్డలారా, ఈ క్రిస్మస్ వేళ యేసయ్య మనందరి కుటుంబాల్లో ఉండును గాక. అప్పుడే మన కుటుంబాలు సంతోషంగా మారిపోవును గాక, ఒక విలువ వచ్చును గాక. రావాలి అని అంటే ఏం చేయాలి తెలుసా? యేసయ్య. అందుకని ప్రభు దేన్ని ఎన్నుకున్నాడు? పశువుల తొట్టి, పశువుల
తొట్టి, పశువుల తొట్టి. నేను అదే చెప్తాను. క్రిస్మస్ సందేశంలో యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆయన రావడానికి ముగ్గురిని వినియోగించుకున్నాడు, వాడుకున్నాడు. చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళ ముగ్గురినే తీసుకొచ్చా నేను. నెంబర్ 1 ఎవరు? మరియమ్మ. మరియమ్మ నుంచి మనం ఏం నేర్చుకున్నాం? అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాలి. ఎవరు అవమానించినా నువ్వు పట్టించుకోబాక, దాన్ని వదిలేయి. అప్పుడే మనం ధన్యులుగా ఉంటాం. రెండో వ్యక్తి ఎవరు? యేసేపు. యేసేపు నుంచి ఏమి నేర్చుకున్నాం? దేవుని మాటకు లోబడ్డాడు. కాబట్టి సాక్షాత్కారం యేసుక్రీస్తు ప్రభు 30 సంవత్సరాలు పనిచేసి పెట్టాడు. ఎవరికి? యేసేపుకి. నెంబర్ 3 ఎవరు? పశువుల తొట్టిని కోరుకున్నాడు దేవుడు. అందుకనే ఏం జరిగింది? ఆ తొట్టికి ఎక్కడ లేని వైభోగం వచ్చింది. తొట్టి దగ్గరకే జ్ఞానులు వచ్చారు. మీరు చెప్పర్లే, నాకు అర్థమైపోయింది. ఈయన ఎప్పుడే ఇంకా పోతనే ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, మన జీవితాల్లో కూడా క్రిస్మస్ సందేశాన్ని నిలుపుకుందాం. క్రిస్మస్ ఆనందం మన కుటుంబాల్లో కూడా ఉన్నట్లుగా ప్రార్థన చేద్దాం. తల వంచండి, వచ్చిన ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, పరమపిత, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. దానియేల్ చిన్న ప్రార్థన చేస్తాడు వాక్యం కొరకు, తర్వాత కేక్ కట్టించేద్దాం. ఈ విలువలైన మాటలతో మాట్లాడాలి.